అనుకుందే జరిగింది. తీగలాగితే డొంక కదిలినట్టు ఈ గోల్డ్ స్టోన్ కంపెనీ చేసిన భూ కుంభకోణాల్లో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. గోల్డ్ స్టోన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఇబ్రహీంపట్నం దుందుమైలవరంలో మరో భూ కుంభకోణం బయటపడింది. ప్రభుత్వ భూములను కబ్జా చేసి పలువురు రియాల్టర్లు, రాజకీయ నాయకులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి తెరలేపినట్లు అనుమానాలు ఉన్నా ఇప్పుడు ఆ అనుమానాలు నిజమనే పరిస్థితి ఏర్పడింది. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు పాత్రధారుల కోసం వెంటాడుతున్న పోలీసుల దర్యాప్తులో తెలంగాణ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కుటుంబం బయటపడింది. నకిలీ జీపీఏతో అటవీ భూములను కబ్జా చేసిన గోల్డ్ స్టోన్ కంపెనీ నుండి కేకే కుటుంబం 50 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ భూములన్నీ దొంగ జీపీఏల ద్వారా కబ్జా చేసినవేనని కేకే కుమార్తె విజయలక్ష్మి, కోడళ్లు జ్యోత్స్న, కంచర్ల నవ్యజ్యోతులకు ఈ భూమిని గోల్డ్ స్టోన్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. ఇక తమ కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై కేకే స్పందించారు. మేము ప్రభుత్వ భూముల్ని కొనలేదు. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి క్లియరెన్స్ తీసుకున్న తర్వాతే భూమిని కొనుగోలు చేశాం. తాము కొన్న భూములకు అన్ని పత్రాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. హైకోర్టు ఆదేశాలతో భూమి రిజిస్ట్రేషన్ అయింది. 12 మెమోలను కూడా పరిశీలించాం. సీఎస్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వివరణ కూడా కోరాం. అధికారులు అన్ని సక్రమంగా ఉన్నాయని చెప్పిన తర్వాతే విల్గో మీడియా సంస్థ నుండి భూమి మాకు రిజిస్ట్రేషన్ అయింది. ఒకవేళ హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలుంటే ప్రభుత్వ అధికారులే రివిజన్ కు వెళ్లాలి అని అన్నారు. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందంటే నథింగ్ డూయింగ్, మీరు దీన్ని రిజిస్టర్ చేయండి. డైరెక్షన్ ఆఫ్ ద కోర్ట్ బై ఆనరబుల్ జస్టిస్ విలాస్ అఫ్జల్ పూర్కర్. ఆయన డైరెక్షన్ మీద డైరెక్ట్ అయింది. ఇప్పుడు ఆయన డైరెక్షన్ తప్పు, ఎందుకు చేశావు అని ఎవరు సబరించాలంటే అది తప్పు. చాలా దురదృష్టకరం. చాలా బాధ్యత గల మనిషిగా చెప్తున్నాను. ఒక గవర్నమెంట్ డైరెక్షన్, కోర్ట్ డైరెక్షన్, హైకోర్టు డైరెక్షన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని తప్పు పట్టడము తప్పు. వేరే ఇష్యూలో ఉంటే నాకు సంబంధం లేదు. ఆ సబరేట్ సార్ మీద యాక్షన్ వేరే గురించి తీసుకున్నాను. దీని గురించే ఉంటే దిస్ ఇస్ ది డైరెక్షన్. నేను కొనేటి ముందు నేను ఏమేమి క్లియరెన్స్ ఉందో చూసుకున్నా. ఇది ఫస్ట్ బానుది చూసుకున్నా. ఆయన తర్వాత చీఫ్ సెక్రటరీ కాగితాలు తీసుకొని చీఫ్ సెక్రటరీ ఏం రాసింది ఇష్యూ లోపల చూసుకున్నా. 12 మెమోస్ ఉన్నాయి. 12 మెమోస్ చూసుకున్నా. అన్నీ ఫేవర్ ఆఫ్ బాను దీంట్లోనే ఉన్నాయి. అయిన తర్వాత మళ్ళీ కలెక్టర్ ఏమంటున్నాడు అని చూసినా కలెక్టర్ కూడా దీన్ని రిజిస్టర్ చేయాలా అన్నాడు. కాబట్టి ఇది చూసుకుని నాకు రాయడం కాదు, ఎవరెవరు ఇది ఒక్కళ్ళేది కాదు సార్, ఇది 36 మంది ఎవరు ఉన్నారు. ఈయనొక్కడే కాదు, టీడీపీ నుండి అధికార పార్టీలోకి జంప్ అయిన ఓ సిటీ ఎమ్మెల్యే కూడా గోల్డ్ స్టోన్ కంపెనీ భూముల్లోనే విల్లాలు కట్టి దర్జాగా తిరుగుతున్నాడు. ఇంకా ప్రజారాజ్యం పార్టీ, వైసీపీ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిన ఓ నేత కూడా హైటెక్ సిటీ పరిధిలోని 30 ఎకరాల భూమిని డెవలప్మెంట్ కోసం తీసుకున్నాడు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా రాజకీయ నేతలందరూ గోల్డ్ స్టోన్ విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి దాని వెనుక ఉండి పనులు చేసి పెడుతూ వారు లబ్ధి పొందుతున్నారు. మొత్తానికి తెలుగు వన్ ముందుగా చెప్పినట్లు ఈ భూ కుంభకోణంలో దాగి ఉన్న పెద్ద తలకాయల పేర్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆచూకీ కోసం పోలీసులు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దేశం మొత్తం గాలిస్తున్నాయి. మరికొంతమంది ఈ భూ కుంభకోణంలో అవినీతి అన్నకొండలకు ఎవరి సహకారం అందుతోంది, ఇంకా ఎవరు ఈ ల్యాండ్ కిరికిరిలో ఉన్నారని వేటాడుతున్నారు. మరి పోను పోను ఇంకా ఎంతమంది పేర్లు బయటికి వస్తాయో తెలియాలి అంటే కీప్ వాచింగ్.